హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ నేను మీకు చాలా మేకప్ లుక్స్ షేర్ చేశాను కదా, సింపుల్గా ఉండేవి వెడ్డింగ్ లుక్స్ చాలా క్రియేట్ చేశాను. అవి కూడా ఎలా ఈజీగా చేసుకోవాలనేది కూడా చాలా సార్లు షేర్ చేశాను. ఫ్రెండ్స్, నేను చాలా మేకప్ లుక్స్ క్రియేట్ చేయడం మీరు చూసారు. ఎవ్రీడే మేకప్ లుక్స్ కానీ సింపుల్ మేకప్ లుక్స్ కానీ నేను చాలానే క్రియేట్ చేశాను. ఇలాంటి మేకప్ లుక్స్ నేను చాలా మీతో కూడా షేర్ చేశాను. ఈ మేకప్ లుక్స్ అన్నీ మీతో షేర్ చేసినవే. ఇన్ కేస్ మీరు ఎవరు చూడకపోతే మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మేకప్ లుక్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వీడియోలో నేను ఎక్కువగా యూజ్ చేసే సింపుల్గా ఉండే ఒక్క 5 మేకప్ ప్రొడక్ట్స్ నాకు బాగా నచ్చేవి, ఎక్కువగా యూజ్ చేసేవి మీతో కూడా షేర్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూసేయండి. నేను ఏ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసినా కానీ అమెజాన్లోనే తీసుకుంటాను. మేకప్ ప్రొడక్ట్స్ కూడా అంతే. ఈ మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ నేను అమెజాన్లోనే తీసుకున్నవండి. అమెజాన్లో మనకి ఏంటంటే ఎప్పుడూ ఆఫర్స్ అయ్యి ఒకటి నడుస్తాయి, కానీ ఇప్పుడు వచ్చిన ఆఫర్ మాత్రం సూపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది. 23rd సెప్టెంబర్ నుంచి ఈ సేల్ స్టార్ట్ అవుతుంది. సో ఇంక లేట్ చేయకోకుండా మీరు కూడా ఏమన్నా తీసుకోవాలని ఎప్పటి నుంచో విష్ లిస్ట్ లో పెట్టుకున్నా, లేదా న్యూ ప్రొడక్ట్స్ ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటున్నా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, మొబైల్స్, ల్యాప్టాప్స్, లేదంటే హోమ్ అప్లయన్సెస్ కానీ, క్లోదింగ్, ఫ్యాషన్ రిలేటెడ్, లేదంటే మేకప్, స్కిన్ కేర్, ఎలాంటివైనా సర్చ్ చేయటమే ఆలస్యం. అన్ని అమెజాన్ లో దొరుకుతాయి. అండ్ ఇప్పుడైతే సూపర్ డీల్స్ కూడా ఉన్నాయి. మిస్ అవ్వకుండా మీరు కూడా పర్చేస్ చేసేసుకోండి. నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ ఏంటి అనేది నేను మీతో కూడా షేర్ చేస్తాను. పదండి చూసాను. ఫ్రెండ్స్, నా స్కిన్ ఇంకా రికవర్ అవ్వలేదు కాబట్టి నేను స్కిన్ మీద అప్లై చేయట్లేదు. ఆల్రెడీ ఈ ప్రొడక్ట్స్ నేను అప్లై చేయడం మీరు చూసారు. సో అందుకని నేను ప్రొడక్ట్స్ డైరెక్ట్ గా చూపించేస్తున్నాను. ఈ ప్రొడక్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. ఎక్కువ ఎవ్రీడే బేసిస్లో కూడా నేను ఎక్కువగా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇవి. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం లైట్గా మేకప్ అప్లై చేసుకోవాలన్నా కానీ నేను ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాను. ఫస్ట్ నేను స్ట్రోబ్ క్రీమ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ స్ట్రోబ్ క్రీమ్ అయితే చాలా 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 బాగుంటుందండి. ఇది ఫేసెస్ కెనడా నుంచి. ఈ ఫేసెస్ కెనడా స్ట్రోబ్ క్రీమ్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు వెడ్డింగ్ మేకప్ లుక్స్ చేసుకోవాలన్నా, డైలీ మేకప్ లుక్ చేసుకోవాలన్నా ఇది యూజ్ చేయొచ్చు. వెడ్డింగ్ మేకప్ లుక్స్ కానీ, లేదంటే పార్టీ మేకప్ లుక్స్ కానీ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎవ్రీడే బేసిస్కి ఏంటంటే మనకి వేరే బ్రాండ్స్లో కూడా కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటాయి, అదైనా యూజ్ చేయొచ్చు. బట్ పార్టీ వేర్ మేకప్స్కి కానీ, లేదంటే మంచి మేకప్ లుక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. మీకు ఏంటంటే స్కిన్ చాలా న్యాచురల్గా గ్లోయింగ్ అనిపిస్తుంది అనమాట. ఇందులోనే సిల్వర్ ఫినిష్ కూడా ఉంటుంది. ఇదైతే రోజ్ గోల్డ్ ఫినిష్ వస్తుంది. రోజ్ గోల్డ్ అయితే మాక్సిమం అందరికీ సెట్ అవుతుందండి. చాలా బాగుంటుంది, న్యాచురల్గా కనిపిస్తుంది. సిల్వర్ది వచ్చేసరికి కొంచెం పైన ఏదో అప్లై చేసినట్టు వైట్ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. నాకు అది కొంచెం నచ్చదు, అందుకని నేను ఎక్కువ ఇది యూజ్ చేస్తాను. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే అది. నెక్స్ట్ ఫౌండేషన్కి వచ్చేసరికి దిస్ ఈజ్ మై ఫేవరెట్. లాస్ట్ ఇయర్ నేను పర్చేస్ చేశాను, అప్పటి నుంచి నేను ఇది యూజ్ చేస్తానే ఉన్నా. ఇంకా ఉంది ప్రోడక్ట్ కూడా. ఇది లాంచ్ చేసినప్పటి నుంచి యూజ్ చేస్తానే ఉన్నా అండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఏంటంటే లైట్ ఫినిషింగ్ కావాలంటే కొంచెం తీసుకుని అప్లై చేసేస్తాను ఫేస్ మొత్తానికి. నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. అంటే మనకి స్కిన్ టింట్ ఎలా ఉంటుంది అలాంటి ఫినిషింగ్ వస్తుంది. కొంచెం కవరేజ్ బాగుండాలి అంటే కొంచెం ఇంకొక లేయర్ ఎక్స్ట్రా అప్లై చేస్తాను అనమాట. చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. స్కిన్ లాగానే కనిపిస్తుంది అనమాట. ఎక్స్ట్రాగా మీరు ఏదో అప్లై చేసినట్టు ఉండదు. ప్రెజెంట్ అయితే ఇందులోనే పౌడర్ ఫార్ములా న్యూగా లాంచ్ చేశారు. జస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్ అయ్యి ఉంటుందేమో లాంచ్ చేసి. 10 డేస్ కూడా అయ్యి ఉండదు. చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకు అది కూడా ట్రై చేయాలని. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి నేను ఆ ప్రోడక్ట్ ట్రై చేసి మీకు రివ్యూ ఇస్తాను. నేను కూడా ట్రై చేయాలని అనుకుంటున్నా, చూద్దాం. సో ఇదైతే నాకు ఫేవరెట్ అండి, చాలా బాగుంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, నేనైతే మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేసేటప్పుడు మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వను. స్కిన్కి మనం స్కిన్ కేర్ ఎవ్రీడే చాలా జాగ్రత్తగా స్కిన్ కేర్ తీసుకుని స్కిన్ని జాగ్రత్తగా కాపాడుకుని పిచ్చి పిచ్చి మేకప్ ప్రొడక్ట్స్ అప్లై చేసుకుని స్కిన్ పాడు చేసుకునే బదులు మంచివి యూజ్ చేయటం, కొంచెం మరీ ఎక్కువ కాస్ట్లీ యూజ్ చేయకపోయినా మనకి మిడ్ రేంజ్లో తీసుకునైనా మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే స్కిన్ పాడవుకోకుండా ఉంటుంది. అందుకని నేను అలాంటివి సెలెక్ట్ చేసుకుంటా. సో నేను మేకప్ ప్రొడక్ట్స్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు యూజ్ చేసిన ఫస్ట్ మేకప్ ప్రొడక్ట్ వచ్చేసరికి నాకు కలర్ బార్ బ్రాండ్ నుంచి అనమాట ప్రైమర్ యూజ్ చేశాను ఫస్ట్. అది కూడా మా కజిన్ పంపిస్తే నేను యూజ్ చేశాను.
కలర్ బార్ ప్రొడక్ట్స్ అండ్ ఫేసెస్ కెనడా, ఈ రెండు నేను ఫస్ట్ టైం యూజ్ చేసిన మేకప్ ప్రొడక్ట్స్. అప్పటి నుంచి నాకు అవంటే అదొక మంచి ఫీలింగ్ అనమాట. ఇప్పటికీ నేను ఫేసెస్ కెనడా అయితే ఎక్కువ యూజ్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ వచ్చేసరికి బ్లషెస్ అండి. ఎవ్రీడే యూజ్ చేసే వాటిల్లో నాకు 2 బ్లషెస్ చాలా చాలా ఇష్టం. ఒకటి వచ్చేసరికి లిక్విడ్ బ్లష్ అండ్ ఒకటి పౌడర్ బ్లష్ అనమాట. పౌడర్ బ్లష్ ఫస్ట్ చూపిస్తాను. ఇది స్విస్ బ్యూటీ నుంచి పౌడర్ బ్లష్. ఇందులో షేడ్స్ కూడా ఉంటాయి, ఇందులో షిమ్మర్ పార్టికల్స్ ఉంటాయి. ఇది మీరు పార్టీ మేకప్ లుక్ చేసుకోవాలి అనుకుంటే షిమ్మర్ పార్టికల్స్ ఉంటాయి. సో మీరు ఏంటంటే పార్టీ మేకప్ చేసుకునేటప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఈ బ్లష్ని నేనేం చేస్తానంటే బ్లష్ లాగా అప్లై చేసేస్తాను, ఐ షాడో లాగా కూడా అప్లై చేస్తాను. షిమ్మర్ పార్టికల్స్ ఉన్నాయి కదా, సపరేట్గా నేను ఇంకా ఐ షాడో అప్లై చేయకోకుండా ఇదే అప్లై చేసి వదిలేస్తాను అనమాట. చాలాసార్లు అలా చేసా, చాలా బాగుంటుంది. సో సపరేట్గా మీరు వేరే ఐ షాడో ప్యాలెట్ తీసుకొని వేరే మొత్తం మిక్స్ చేసుకోండి, అంత టైం లేదు, లేదంటే అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ఇష్టం లేదనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది ఇది. అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్గానే ఉంటుంది. స్విస్ బ్యూటీ అంటే మనకి డీసెంట్ ప్రొడక్ట్సే ఉంటాయి అనమాట. ప్రైస్ రేంజ్ కూడా డీసెంట్గానే ఉంటుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ఇప్పుడు ఆఫర్లో ఇంకా తక్కువకి వస్తే ట్రై చేయండి, బాగుంటుంది. స్విస్ బ్యూటీలోనే క్రీమ్ బ్లష్ కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. అది కూడా నేను ఈ మధ్యన ట్రై చేశాను. ఇప్పుడు రెయినీ సీజన్ కదా, నేను ఎక్కువ అది యూజ్ చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ బ్లష్ వచ్చేసరికి మై ఫేవరెట్ అనమాట. ఈ బ్లష్ అయితే ఎటిట్యూడ్ నుంచి అండి, లిక్విడ్ బ్లష్. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది మనం బ్లష్ లాగా యూజ్ చేయొచ్చు, లిప్ టింట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట, మల్టీపర్పస్గా. అగైన్ ఈ బ్లష్ని నేను ఏం చేస్తానంటే స్ట్రోబ్ క్రీమ్ ఉంది కదా, స్ట్రోబ్ క్రీమ్లో మిక్స్ చేసేసి అప్లై చేసుకుంటాను. మీరు ఎక్స్ట్రాగా హైలైటర్ అప్లై చేయకోకుండా అప్పుడు మీరు అది యూజ్ చేసిన అలా అప్లై చేస్తే ఏమవుతుందంటే మీరు ఎక్స్ట్రా హైలైటర్ అప్లై చేయ అవసరం లేదు, మంచి గ్లోగా న్యాచురల్గా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. నాకు ఆ టెక్నిక్ అయితే చాలా 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 ఇష్టం. నేను ఎక్కడ చూసి నేర్చుకోలేదు, నేను మేకప్ చేస్తున్నప్పుడు నేను అలవాటు చేసుకుంది అనమాట. అది ఇంకా ఏం చేస్తానంటే స్ట్రోబ్ క్రీమ్లో లిప్స్టిక్ అయినా మిక్స్ చేసేసుకుని బ్లష్ లాగా అప్లై చేస్తాను. అలానే ఒకరోజు ఇది మిక్స్ చేస్తే చాలా బాగుంది లుక్ అయితే. అప్పటి నుంచి నేను ఇదే యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది మిక్స్ చేస్తే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది లిప్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. స్టెయిన్ అసలు చాలాసేపు అలానే ఉంటుంది మీ లిప్స్ మీద, అస్సలు పోదు. ఫుడ్ తిన్నా కానీ ఆ కలర్ పోదు. ఇది అప్లై చేసేసుకుని దాని మీద మనం లిప్ గ్లాస్ అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకని నేను ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి కాజల్ అండి. నేను కాజల్ బ్లాక్ కాకోకుండా బ్రౌన్ కాజల్ యూజ్ చేస్తా. ఇది ఫేసెస్ కెనడా నుంచి. నాకు ఫేషియల్ ఫీచర్స్ కొంచెం డార్క్గా ఉంటాయి. అంటే మీరు ఐబ్రోస్ చూసినా లేదంటే నాకు కాజల్ చూసినా, నేను ఇప్పుడు ఫేస్కి ఏం అప్లై చేయలేదు, ఫేస్కి ఫౌండేషన్ కూడా అప్లై చేయలేదు. బట్ మీరు నా ఐస్ చూసినట్టయితే నేను ఆల్రెడీ మస్కారా పెట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటాయి, బికాస్ నాకు చాలా డార్క్ కలర్లో ఉంటాయి హెయిర్ అనేది. సో దానివల్ల ఏంటంటే నాకు ఫీచర్స్ అనేది చాలా డార్క్గా కనిపిస్తాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సాఫ్ట్గా కనిపిస్తే బాగుంటుంది అనిపించినప్పుడు ఇలాంటి బ్రౌన్ కాజల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంత డార్క్గా ఉన్న ఐస్కి మళ్ళీ బ్లాక్ పెట్టినప్పుడు ప్రతిసారి బ్లాక్ అయినా అని కూడా బోరింగ్గా అనిపిస్తుంది అనమాట, ఇంకా డార్క్గా కనిపిస్తుంది. అలా కాకుండా ఇలా బ్రౌన్ పెట్టుకుంటే సాఫ్ట్గా కనిపిస్తుంది అనమాట. అందుకని ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. నేను యూజ్ చేసే మేకప్ ప్రొడక్ట్స్లో 5 పిక్ చేయమంటే నేనైతే ఈ 5 ఎక్కువగా యూజ్ చేసేవి పిక్ చేసి చూపించాను మీకు. ఈ 5లో మీలో ఎవరైనా ట్రై చేసేవి ఉన్నాయా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే యూజ్ చేసేవి ఈ 5. మీలో ఎవరైనా ఇవి తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ప్రతి ప్రోడక్ట్ లింక్ ఉంటుంది. అండ్ ఫైనల్గా లాస్ట్లో మై హాల్ లింక్ అని చెప్పని కూడా ఉంటుంది. నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ కానీ లేదంటే క్లోదింగ్ కానీ అన్నిటి లింక్స్ కలిపేసి ఒక దానిలోనే పెట్టేశాను. మీరు ఆ లింక్ క్లిక్ చేశారనుకోండి, నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ నాకు నచ్చినవన్నీ ఆ లింక్లోనే ఉంటాయి. మీరు ఏది కావాలన్నా క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.